ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ మనస్పూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. ఈ వాగ్దానం వింటున్న ప్రియమైన వార్లారా, మన జీవన ప్రయాణాల్లో ఎన్నో ఆపదలు మన మీదికి రాకుండా దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. మనకు తెలియకుండా ఎన్నో ప్రమాదాలు మనల్ని దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. మన జీవన ప్రయాణంలో మన ప్రక్క నుంచే ఆపదలు తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అద్భుతంగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందును బట్టి దేవుణ్ణి స్తుతించాలి, ప్రార్థించాలి. సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నీకు కలిగే ప్రతి వేదన, శోధన, వ్యాధులు, శత్రువుల బాధ నుంచి నిన్ను రక్షిస్తాడు. సహోదరి సహోదరుడా, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఫరో రాజు యొక్క సేనలకు దొరకకుండా పగలు మేఘస్తంభంగా ఉండి, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి, ఎర్ర సముద్రాన్ని 2 భాగాలుగా చేసి ఆరిన నేలను వారిని నడిపించి రక్షించాడు. ప్రియమైన వారులారా, ఎన్నోసార్లు శత్రువు చేతికి చిక్కకుండా, ప్రమాదంలో పడకుండా, ఆపదలో మన కాలు చిక్కబడకుండా దేవుడు మనల్ని రక్షిస్తున్నాడని మనం దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. సహోదరి సహోదరుడా, ప్రార్థించినట్లయితే ఆయన దృష్టి ఎప్పుడూ మన మీద ఉంటుంది. వాక్యమును బట్టి ప్రార్థించుకుందుము. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన నామమునకు వేలాది స్తోత్రాలు, వందనములు చెల్లించుకుంటున్నాము. నీ చేతి నీడలో కప్పి ఉన్నానని చెప్పిన దేవా, నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాము. ఆత్మీయ జీవితంలో భద్రపరచండి. ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారందరినీ బలపరిచి శక్తివంతులుగా చేసి కాపాడండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు పేరట అడిగి ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ యొక్క వాగ్దానాలను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. దేవుని యొక్క సేవలో పాలిభాగస్తులు అవ్వండి. మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.